శ్రీరామ శ్రీమాత్రే నమ. యస్యో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోత్తు సంస్మరణాస్తం సాం సర్వతో జయమంగళం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో కొన్ని వ్యక్తిగత జాతకాల విషయంలో కొన్ని వీడియోలు చేసి మీ అందరికీ కూడా పరిచయం అయ్యాను. ఇప్పుడు రాహువు గురుండి కేతువు గురుండి ఒక గోచారంలో ఉండేటువంటి ఒక కష్టతరమైనటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏ జ్యోతిష శాస్త్రజ్ఞుడైనా ఒక గ్రహం తాలూకా దశ అంతర్దశలు వాటి ప్రభావాల గురించి చెప్తూ ఏవో పరిహారాలు అనేవి సూచిస్తూ వాళ్ళకి కొంత ఉపశమనం కలిగించి పంపిస్తుంటారు. కానీ రాహుకేతువుల గురించి చెప్పాలంటే చాలా కష్టతరమైనటువంటి సమాచారం. ఎందుకంటే లగ్నాత్తు రాహువుకి రాహువులో రాహు అంతర్దశ, రాహులో గురు అంతర్దశ, రాహులో శని అంతర్దశ అలా వెళ్ళిపోతాయి. అది పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం కాదు. గోచారంలో రాహుకేతువుల గురించి చెప్పాలంటే మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఫలితాలు తారుమారు అవుతాయి. అది ఏమిటో ఇప్పుడు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఉదాహరణకి గోచారవశాత్తు చంద్రలగ్నవశాత్తు, గోచారవశాత్తు అంటే చంద్రలగ్నవశాత్తు, చంద్రలగ్నవశాత్తు రాహువు కేతువు గురించి 18 నెలలు మాత్రమే గోచారవశాత్తు రాహుకేతుల తాలూకా సంచారం ఉంటుంది. ఇవి అపసవ్య గ్రహాలు. లగ్నాత్తు రాహుకేతువుల సంచారం రాహువుకి 18 సంవత్సరాలు, కేతువుకి 7 సంవత్సరాలు ఉంటుంది. అది ఒకసారి మనం పక్కన పెడితే గోచారవశాత్తు రాహుకేతువుల తాలూకా సంచారం 18 నెలలు ఉంటుంది. ఎందుకంటే రాహువుకి సప్తమ స్థానంలో కేతువు తప్పనిసరిగా ఉండాలనే ఒక నియమం ఉంది జ్యోతిష శాస్త్రంలో. కాబట్టి రెండింటి గురించి అక్కడ కేతువు బాగుంటే ఇక్కడ రాహువు బాగుండడు, ఇక్కడ రాహువు బాగుంటే అక్కడ కేతువు బాగుండడు. కాబట్టి వాటిని ఇది ఎలా పరిశీలించి ఎలా ఆ సమాధానం చెప్పి ఆ సమాచారాన్ని శుభపరిణామమా ఇబ్బందికరమైన పరిణామమా తెలియజేయాలంటే మాత్రం చాలా కష్టతరమైనటువంటి అంశం. లగ్నమందు రాహువు ఉంటాడు గోచారంలో, చంద్రలగ్నంలో గోచారంలో లగ్నమందు రాహు వస్తాడు. లగ్నమందు రాహు వచ్చినప్పుడు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు. అయితే సప్తమ స్థానంలో కేతు ఉన్నప్పుడు లగ్నమందు రాహు సాధారణ రాహు చంద్రుల కలయిక అవుతుంది. అయితే ఆ లగ్నమందు రాహు ఉండడం చేత ఏమిటవుతుందంటే అనారోగ్య సూచనలు కొన్ని కనిపిస్తాయి. అది వ్యక్తిగతంగా మీకు కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయని చెప్పడానికి మనం సాహసిస్తాం. కానీ తనకు అనారోగ్య సూచనలు వేరు. సప్తమ స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి ఈ కేతువు కూడా పాపగ్రహమే కాబట్టి రాహుకేతువులు 2, 3, 6, 11లో యోగిస్తారే కానీ జన్మలగ్నంలో కొంచెం యోగం తక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. అంటే కుటుంబ స్థానం ఏంటంటే సప్తమ స్థానం, భార్యాస్థానం. ఆ భార్యకి కొంత అనారోగ్యం చేసే అవకాశాలు కేతువు వల్ల కలుగుతాయి. కాబట్టి అది ఎలా చెప్పాలంటే వ్యక్తిగతంగా రాహు తాలూకా ప్రభావమే లగ్నమందు రాహు కాబట్టి మీకు వ్యక్తిగతంగా కొంత అనారోగ్య సూచనలు ఉంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందని మనం చెప్తాం. కానీ అతను బాగానే ఉంటాడు. కారణం సప్తమ కేతువు తాలూకా ప్రభావం మాత్రం అతని మీద పడుతుంది, తన భార్య మీద పడుతుంది. అది ఒక విషయం. తర్వాత అపసవ్య గ్రహాలను మనం ముందే అనుకున్నాం. ఉదాహరణకి త్వరలో రాహుచంద్రుల కలయికైంది. తర్వాత ఇప్పుడు కన్యలో రాహుచంద్రుల కలయికైతే అక్కడ కేతు 6వ స్థానంకి వచ్చేస్తాడు. 6వ స్థానంకి వచ్చినప్పుడు కన్యలో 1000 మంది రాహు అవుతాడు. 1000 మంది రాహు 12వ స్థానంలో రాహు కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, రావాల్సిన ధనం అందదు, తర్వాత ఏంటంటే కొత్త ప్రణాళికలు పనిచేయవు అనేటువంటి విషయాలు కొన్ని ఇబ్బందికరమైన విషయాలన్నీ కూడా ఈ రాహు తాలూకా ప్రభావంలో మీకు బాగులేదని చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ షష్ఠ స్థానంలో కేతు ఉంటాడు. కేతు సకల శుభాలు ప్రసాదిస్తాడు. 3, 6, 11లో రాహుకేతువులు గొప్ప ఫలితాన్ని ఇస్తారు. అక్కడ 6వ స్థానంలో కేతు బాగుంటాడు కనుక ఆ ఫలితాలు ఇక్కడ తారుమారు అవుతాయి.
ఇకపోతే ఇక్కడ రాహు 11వ స్థానానికి వెళ్తాడు. వ్యయ స్థానం నుంచి లగ్నం నుంచి వ్యయంకి వెళ్ళాడు. వ్యయం నుంచి 11వ స్థానానికి వెళ్తాడు. అపసవ్య గ్రహాలు కాబట్టి 11వ స్థానం 3/11లో రాహు గొప్ప యోగాన్ని ప్రసాదిస్తాడు. విదేశ ప్రయాణాల కోసం మీరు ఏవైనా ఆలోచిస్తే మాత్రం విదేశ ప్రయాణాలు తప్పనిసరిగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. షష్ఠ స్థానంలో ఉన్న కేతు పంచమానికి వస్తాడు. పంచమం కూడా కుటుంబ స్థానం. ఆ పంచమ స్థానంలో కూడా కేతు తాలూకా ప్రభావం మరో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు ఈ 11వ స్థానం తాలూకా రాహు తాలూకా ప్రభావం కొంత సన్నగిలిపోతుంది. అప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో మీరు ఇంత బాగా చెప్పారు, 11వ స్థానంలో నాకు అన్ని పనులు సక్రమంగా అవుతాయన్నారు, నాకు ఇంక ఇబ్బందులు తొలగవని చెప్పేసి ఆ వ్యక్తి అనగలుగుతారు. అక్కడ పంచమ తాలూకా కేతు తాలూకా ప్రభావం మాత్రం ఈయనకి ఇబ్బంది పెడుతున్నదని ఈ జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్పలేక చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇకపోతే ఈ రాహు 10వ స్థానంకి వెళ్ళి కంటక రాహువుగా చాలా ఇబ్బందులు పెడతాడు. కంటక రాహువుగా ఉద్యోగ విషయంలో భద్రత లేకుండా ఉద్యోగస్తులతోని అనేక రకాల తగువులు తంటాలతోని మానసికమైనటువంటి కొంచెం ఇబ్బందులతోని చాలా ప్రభావాన్ని చాలా ఇబ్బందులు పడుతూ ఉద్యోగం చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో అక్కడ అర్ధాష్టమ కేతువుగా 4వ స్థానంలో కేతు ఉంటాడు. అక్కడ 4వ స్థానంలో కేతువు, ఇక్కడ దశమ కేంద్రంలో రాహు. ఈ రెండు ప్రభావాలు కూడా అతనికి చుట్టుముట్టి విపరీతమైనటువంటి సమస్యల్ని తెచ్చిపెడతాయి. తర్వాత 9వ స్థానంలో రాహు వస్తాడు. 9వ స్థానంలో గోచారంలోకి రాహు వచ్చిన తర్వాత అక్కడ కేతువు 3వ స్థానానికి వస్తాడు. లగ్నాత్తు 3వ స్థానానికి వచ్చేసరికి 3/11లో గొప్ప యోగిస్తాడని చెప్పేసి మనం అనుకుంటాం. ఇక్కడ 9లోని 9వ స్థానంలో రాహు తాలూకా ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి కోణంలో రాహు అంతగా యోగించకపోవడం చేత అక్కడ కేతు తాలూకా ప్రభావం మాత్రం ఈ ప్రభావాన్ని పోగొట్టి కేతు ఐశ్వర్యకారకుడు అనేటువంటి కేతు మంచి సౌఫలితాన్ని ప్రసాదించే అవకాశాలు 3వ స్థానంలో ఉన్న కేతు ఇస్తాడు. ఇక్కడ అష్టమ స్థానానికి వెళ్తాడు రాహు. అష్టమ స్థానానికి వెళ్ళిన తర్వాత అష్టమే రిష్టకారకుడు అని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం. 8వ స్థానంలో రాహువు కూడా అంతగా ఉపయోగపడ్డు. కానీ అక్కడ ద్వితీయ స్థానానికి వచ్చేస్తాడు కేతు. అక్కడ 2వ స్థానానికి వస్తాడు. అక్కడ 2వ స్థానానికి వచ్చినప్పుడు 2వ స్థానంలో ఉండేటువంటివి కూడా ఆరోగ్య కేంద్రంగా కానీ పనులు అవసరాల వీటి కానీ సంపద స్థానం. అది సంపద స్థానంలో కేతు ఉండడం కూడా బాలారిష్ట దోషపదుడు అవడం చేత అక్కడ కేతువు కూడా యోగించడు. కాబట్టి ఇక్కడ అష్టమ స్థానం, అక్కడ ద్వితీయంలో ఉండేటువంటి కేతు స్థానం కూడా బాగులేకపోతే ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది గోచారులు ఆ 18 నెలలను. తర్వాత రాహు అక్కడి నుంచి సప్తమానికి వెళ్ళిపోతాడు. సప్తమానికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ కేతు మళ్ళీ జన్మానికి వచ్చేస్తాడు. అంటే ఈ జన్మానికి వచ్చినప్పుడు రాహు ఎలాంటి ప్రభావం చూపించాడో కేతు అలాంటి ప్రభావం చూపిస్తాడు. కాబట్టి ఇలాంటివన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత రాహు తాలూకా ఫలితం కేతు పాడు చేస్తుంటాడు. కేతు ఇవ్వాల్సిన యోగాల్ని రాహు పాడు చేస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా గోచార సంచారంలో చాలా కష్టమైనటువంటి విషయం ఈ రాహుకేతుడి సంచారం. అప్పుడు మనం ఏం చేయాలంటే లగ్నాత్తో అతనికి ఏ దశ వస్తున్నారో ఆ దశలో అంతర్దశ ఎంత బలంగా ఉందో దాని మీద ఉండే లగ్నాన్ని మనం బేస్ చేసుకొని ఆధారం చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. లగ్న బలం బాగున్నట్లయితే గోచారం కొంచెం సన్నగిలుతుంది. దానికి ఏంటంటే లగ్నాత్తు ఉండేటువంటి దశ అది ఉశ్చగ్రహమా, నీచగ్రహమా, స్వక్షేత్ర గ్రహమా, మిత్రక్షేత్ర గ్రహమా, పాపార్గళమా, శుభార్గళమా, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఆ లగ్నాత్తు ఉండేటువంటి ఆ దశనాథుడికి మనం కనిపెట్టి దశనాథుడి తాలూకా అంతర్దశ ఎక్కడుందో ఆ అంతర్దశ ప్రభావం ఎంతవరకు ఉందో దాన్ని మనం ఆధారంగా చేసుకొని ఫలితాన్ని చెప్పగలిగి ఈ గోచారంలో కొంత సమాచారాన్ని మాత్రమే మనం ఇవ్వగలిగినప్పుడు తప్పకుండా జాతకునికి హత్తుకుంటుంది. ఒక పరిష్కారం అనేది అతనికి సూచించబడుతుంది. కాబట్టి జాతకాంశంలో అన్ని శుభాలు ప్రసాదించవలసినవే కానీ రాహుకేతువులు గోచారంలో చెప్పడం అంత చిన్న విషయం కాదని మనం గమనించాలి. కాబట్టి విజ్ఞులు లేని వారు పెద్దవాళ్ళందరూ కూడా చాలామంది జ్యోతిష్ శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయంలో చాలా సమాచారం ఇవ్వడానికి మాత్రం చాలా కష్టపడవలసిన అవసరం ఉంటుంది. ఇది గమనించాలి. జాతక చక్రం చెప్పడం, గోచారం చెప్పడం చిన్న విషయం కాదనే విషయం మీ అందరూ గ్రహించాలి. ఇకపోతే నవగ్రహాల్లో ఏదైనా సరే గోచారంలో కానీ, గ్రహచారంలో కానీ, దశలో కానీ, అంతర్దశలో కానీ ఏవైనా బాగులేనప్పుడు మాత్రం తప్పనిసరిగా మానసిక ప్రశాంతతను కలుగు చేసుకోవాలి. తన శక్తి సామర్థ్యాలకి
ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేసుకోకూడదు. తగినంత కృషి చేస్తూ ఉండాలి. కనీసం 90% అంటే 90% అయినా సరే తన విజయానికి కారకులయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. తర్వాత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తిని కలిగి ఉండాలి. ఆ తర్వాత దైవారాధనతో కొంత మానసిక శాంతిని పొందాలి. ఇది వ్యక్తికి చాలా అవసరం. కాబట్టి ఇటువంటి విషమ పరిస్థితులు వచ్చినప్పుడు శివారాధన గొప్పది. కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేయించడం, నవగ్రహాల తాలూకా పూజలు చేయించడం, తర్వాత కొన్ని రకాలుగా బ్రాహ్మణోత్తములకు దాన ధర్మాదుల కార్యక్రమాలు చేయించడం, పేదసాధులకు ఆదుకోవడం, ఇలాంటివంటి ధర్మగుణాలన్నీ కూడా కొన్ని చేపట్టి మానసికంగా ప్రశాంతంగా ఉండగలిగినప్పుడు నవగ్రహ ప్రభావం అనేది మాత్రం కొంత తగ్గి మానసికమైన అశాంతిని తోడ్పడుతుంది. ఇంట్లోని మాత్రం తప్పనిసరిగా 2 పూట్ల కూడా ఉదయం, సాయంకాలం అసలు సంధ్య వేళలోని ప్రాతకాలంలో కూడా దీపారాధన అనేది ఇంట్లో జరిగినప్పుడు ఈ నవగ్రహాల తాలూకా ప్రభావం కూడా అంతగా ఉండదు. కాబట్టి నవగ్రహాలు ఎప్పుడు కూడా శుభప్రదాలే. అవన్నీ ఇచ్చేటువంటి ఫలితాలు మాత్రం అన్నీ మనకు శుభం కలిగించినవే. ఎవరు హాని చేయవలసినవి కావు. కాబట్టి ఈ నవగ్రహారాధన చాలా గొప్పదని చెప్పడానికి మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాను. విజ్ఞులు ఈ విషయం గ్రహించి జ్యోతిష శాస్త్రంలో ఉండేటువంటి మెలకువల్లో చాలా కొన్ని ఇబ్బంది పెట్టినవి ఉంటాయి. కొన్ని చాలా అభివృద్ధిని ప్రసాదించేవి కూడా ఉంటాయి. కాబట్టి ఆ విషయం మనం గమనించి మానసిక అశాంతి లేకుండా మాత్రం మన జీవనం గడపగలిగినప్పుడు జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాల తాలూకా ప్రభావం అనుకూలిస్తుంది. తప్పనిసరిగా మనం ముందంజ వేయగలుగుతాం. మన పని మనం సక్రమంగా మనం చేసుకోగలుగుతాం. సర్వేజనా సుఖినో భవంతు.